తీయడం నా వల్ల కాదు అన్నారు. కానీ నేను నా అఖండ మేధాశక్తిని ఉపయోగించి సైకిల్ ని ప్రయోగించి పేస్ట్ బయటికి తీశాను. ఇంకెప్పుడు నా వల్ల ఏది కాదని అనొద్దు, అర్థమైందా? బాగా అర్థమైంది. వెర్రి 1000 విధాలు అని, అందులో ఇదొకటి. నీకు అసలు బ్రెయిన్ ఉందా? ట్యూబ్లో నుంచి పేస్ట్ తీయడానికి ఇల్లంతా ఇలా మార్చేస్తావా? నీ వల్ల అయ్యేది ఇదే. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకుంటానని ఇంకొన్ని తప్పులు చేస్తావు. నువ్వెక్కడ దొరికావు నాకు? మీకు సైకిల్ కనిపించింది గాని నా మేధస్సు కనిపించలేదా? నా చాకచక్యం కనిపించలేదా? నీది మేధస్సు కాదు, నువ్వు ఎంత మెంటలో తెలిసింది. నీది తెలివి కాదు, నువ్వు ఎంత బేకారివో అర్థమైంది. అంతేలేండి, అంతే. లోకంలో మేధావుల్ని ఎవరు గుర్తించరు, గుర్తించినా మెచ్చుకోరు. కానీ ఒక్కటి మాత్రం నిజం, తెల్లనివన్నీ బాతుగుడ్లు కాదు, నల్లనివన్నీ కాకి గుడ్లు కాదు. గుడ్డు పెట్టేదేదైనా రంగు మాత్రం తెలిపేనండి, తెలిపే. ఏమన్నా ఇప్పుడు? గోల్డెన్ వర్డ్స్ అండి. గోడ మీద సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ కొటేషన్ చెప్పాను. అది మేధావులకే అర్థమవుతుంది, మీకెలా అర్థమవుతుంది? అసలు నేను మ్యూజియంలో పెట్టాలి. నా తదనంతరం నా బ్రెయిన్ మ్యూజియంలోనే పెడతారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బ్రెయిన్ నాదేనని బ్రెయిన్ ఉన్న వాళ్ళందరూ ఎగబడి చూస్తారు. లేదంటే మీరు పిండేసిన ట్యూబ్ లోంచి ఇంకా పేస్ట్ తీయడానికి సైకిల్ ని వాడొచ్చన్న ఆలోచన ఎవరికొస్తుంది చెప్పండి? నా బుర్రలో మెదడుని కూడా ఇలాగే పిండేశావు. ఏంటో నా తెలివితేటలు చూసి నేను గెలిచేసరికి కులుకుంటున్నాడు. చిచ్చి, ఏంటిది? చీచి అనేంత చీచి ఏముంది ఇక్కడ? ఇంట్లో సైకిల్ తొక్కుతారా ఎవరైనా? నేనేమి పాడేసి తొక్కలేదు, నిలబెట్టి తొక్కాను. కాస్తైనా డీసెన్సీ ఉండాలి. డీసెన్సీ నీ దగ్గర నేర్చుకోవాలి మరి. ఏంటో జనాలు ఎదుటి వాళ్ళ తెలివితేటల్ని ఏమాత్రం ఒప్పుకోరు. నీకా తెలివి కనిపిస్తూనే ఉంది. ఇదంతా నాశనం చేశాం. అయితే ఏమైంది? చూడండి జయమ్మ, ఇల్లంతా ఎలా చేసిందో. ఇది తుడిస్తే పోతుంది, కానీ మాట జారితే తుడిచినా పోదు. సైకిల్ ఇంట్లోకి తేవడం కరెక్టేనా? చిన్నపిల్లలు చేస్తారు ఈ పని. నా దృష్టిలో భాను చిన్నపిల్లే, లోకం తెలియని పసిపిల్ల. చిన్నపిల్లో పెద్ద పిల్లో, భాను మీకు అత్తగారు. ఆమెను విమర్శించే హక్కు మీకు లేదు. జీవో గో. భాను, నువ్వు పరిస్థితుల్ని డీల్ చేసే స్టైల్ అందరికన్నా డిఫరెంట్ గా ఉంటుంది భాను. మీరు మనుషుల్ని అర్థం చేసుకునే పద్ధతి అందరికన్నా గొప్పగా ఉంటుంది జయమ్మ. నీకో విషయం చెప్పాలి. నీకేదీ రాదు అనుకునే వీళ్ళంతా ముక్కున వేలేసుకునేలాగా రేపు దీపావళి లక్ష్మీ పూజ కూడా సక్సెస్ చెయ్యాలి. ఎస్, ఇది నాకు మంచి అవకాశం. అందరికీ నా మీదున్న అభిప్రాయం తప్పని నిరూపిస్తాను. చూసావా, జయమ్మ బాను ట్రాప్ లో పడిపోయింది. పూజ బాను చేతే చేయిస్తారట. ఇక నువ్వు ఇంట్లో డమ్మివే. ఏంటది? ఇవన్నీ ఏంటి? వీటిని ముక్కలంటారు. ఏ ముక్కలు? మట్టి ముక్కలు. నేను చేసిన ప్రమిదలు. అయ్యుండొచ్చు. ఇవన్నీ నువ్వే కదా పగలగొట్టావు? పగలగొట్టాల్సిన అవసరం నాకేంటి?
నువ్వే కావాలని పగలగొట్టావు కదూ. నువ్వు కావాలని నన్ను అంటున్నావు కదూ. మాటకి మాట జవాబు కాదు. ప్రశ్నకు జవాబు ప్రశ్న కాదు. ఏంటి? ఏమో నాకు తెలీదు. అప్పుడప్పుడు నేను ఇలాగే మాట్లాడతాను. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ ఇలాగే మాట్లాడతావు నువ్వు, తలా తోక లేకుండా. పూజ నా చేతుల మీదుగా జరిపించమని చెప్పి జయమ్మ దగ్గర మార్కులు కొట్టేశావు. కానీ అది ఇష్టం లేక నన్ను షాపింగ్కి పంపించి నేను కష్టపడి చేసిన ప్రమిదల్ని పగలగొట్టేశావు. నువ్వే ఏదో కష్టపడి తయారు చేసినట్టు జయమ్మ దగ్గర బిల్డప్లు ఇచ్చావు. ఇలాంటి నేను అత్తగారుగా ఒప్పుకోవాల్సింది. కాస్తైనా నీకు అర్హత ఉందా? ఏంటి పిచ్చి పనులు? అసలు నిన్ను కాదు అనాల్సింది. నిన్నిలా పెంచి ఊరి మీద వదిలేసిన మీ అమ్మా నాన్న అనాలి. ఏయ్, మాటలు తిన్నగరాని. నన్నేమన్నా ఊరుకున్నాను. మా ఫ్యామిలీ గురించి తక్కువ చేసి మాట్లాడితే మర్యాద దక్కదు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంట్లో చక్రం తిప్పేద్దాం అనుకుంటున్నావా? అన్నీ నీ చేతుల మీదుగానే జరగాలని, అందరూ నీ మీదే ఆధారపడాలని కోరుకుంటున్నావా? ఎస్, ఇది నా ఇల్లు. నువ్వు ఇవాళ్ళొచ్చావు. ఎప్పటి వరకు ఉంటావో తెలీదు. ఎప్పుడు నిన్ను ఏజే గెంటేస్తాడో కూడా తెలీదు. అలాంటి నిన్ను అత్తగా నేనెలా ఒప్పుకుంటాను? ఏదైనా నా చేతుల మీదగానే జరగాలి. జరిగి తీరుతుంది. అంటే రేపు లక్ష్మీ పూజ కూడా నువ్వే చేస్తావా? అనుమానమా? నీ వల్ల ఏది కాదని నిరూపిస్తాను. నీ స్థానం ఏంటో నీకు తెలిసేలా చేస్తాను. అయితే విను. ఎప్పటిదాకా జయమ్మ చెప్పిందని పూజ చేస్తానన్నాను. ఇప్పుడు నీకు అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ చేసుకున్నాను. పూజ నేనే చేస్తాను. కావాలంటే నేను అసిస్టెంట్గా పెట్టుకుంటాను. అలాగా? అది చూద్దాం. ఈసారి లక్ష్మీ పూజ నా చేతుల మీదుగానే జరుగుతుందని నేను సవాలు చేస్తున్నాను. నా చేతుల మీదుగానే జరుగుతుందని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. చూద్దాం. చూడు, ఫ్రీగానే, టికెట్ ఉండదు. నీకేదీ రాదు అనుకునే వీళ్ళంతా ముక్కున వేలేసుకునేలాగా రేపు దీపావళి లక్ష్మీ పూజ కూడా సక్సెస్ చెయ్యాలి. పూజ నేనే చేస్తాను. కావాలంటే నేను అసిస్టెంట్గా పెట్టుకుంటాను. ఏయ్, నా చేతుల మీదుగానే జరుగుతుందని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది నా ఇల్లు. నేను పెద్ద కోడల్ని. ఈ ఇంటికి మహారాణి లాంటి దాన్ని. ప్రతిదీ నా చేతుల మీదగానే జరగాలి. కానీ అత్తగా ఉండడానికి ఏ అర్హత లేని భానుకి నా హక్కులన్నీ లాగేసుకొని అప్పచెప్తుంది జయమ్మ. నా భాను నాతోనే ఛాలెంజ్ చేస్తుంది. ఈసారి నేను భానుకి అవకాశం ఇస్తే అదే అలవాటైపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాను చేతుల మీదుగా ఈ పూజ జరగనివ్వను. ఈ దీపావళిని భాను జన్మలో మర్చిపోకుండా చేస్తాను.
ఈ ఇంట్లో ఎప్పుడు ఎక్కడో చోట ఏదో కాలుతున్న వాసనే వచ్చేది. ఇప్పుడేదో స్వీట్ స్మెల్ వస్తుంది. అయితే ఖచ్చితంగా జయమ్మ చేస్తుంటుంది. ఆహా, లడ్డూలు! మీరెంతో మంచివారు. నాకు చాలా ఇష్టమని మీకెలా తెలుసు? అయ్యో, నీకిష్టమని నాకు తెలీదు. పండగని చేస్తున్నానంతే. అయితే ఏంటి, ఇలా 4 పారేస్తే తిని పెడతానుగా. అయ్యో, మొదటిసారి నువ్వు నోరు తెరిచి అడిగావు, ఇవ్వలేకపోతున్నానే. ఇవి నాకు ఇవ్వాలంటే ఆ హిట్లర్ పర్మిషన్ కావాలా? ఆ? అదే, మీ అబ్బాయి పర్మిషన్ కావాలా? చచ, వాడికేం సంబంధం లేదు. ఇవన్నీ పూజలో పెట్టిన తర్వాతే తినాలి. ఈ పూజలు ఎవరు కనిపెట్టారో వాళ్ళ అడ్రస్ చెప్పండి. వెళ్లి వాళ్ళతో పేకటాడి వచ్చేస్తాను. ఆడింది చాలు. మా అందరికీ ప్రాణాలు పోయినంత పనైంది. అన్నీ నీకే సాధ్యం. ఓడింది నువ్వే, గెలిచింది నువ్వే. అందుకే ఇవాళ పూజ నీ చేతుల మీదుగానే జరిపించాలనుకుంటున్నాను. ఈ లడ్డూలు పూజకి సంబంధించినవన్నీ ఓ గదిలో పెట్టాలి. దానికి నువ్వే హెల్ప్ చేయాలి. బయట పెడితే ఆ చిత్ర అన్నీ మాయం చేసేస్తుంది. నీకొక్కటి కూడా మిగలదు. సరే, నేను ఇప్పుడే వస్తాను. వింతగా ఉందే. ఎప్పుడు నన్ను చూడగానే చిచ్చుబుడ్డులా సర్రమని పైకి లేచి పెద్ద కోడలు ఇంత స్వీట్ గా మాట్లాడింది, లడ్డులాగా. పండగల స్పెషాలిటీ అదే. మనసులో ఉన్నవన్నీ పక్కన పెట్టి అంతా ఒక్కటైపోయి సరదాగా గడుపుతారు. అందుకే నాకు పండగలంటే చాలా ఇష్టం. అయితే ఈ పండగ నాకు చాలా స్పెషల్ గా ఉండబోతుందన్నమాట. ఏదో మిస్ అయింది. ఒక్క లడ్డూనే మిస్ అయింది. ఏయ్ దొంగ, పూజ చేసే నువ్వే తినేస్తే ఎలా? సరే, ఫ్రూట్స్ తేవడం మర్చిపోయాను. నేను వెళ్ళి తెస్తాను. ఎందుకు? నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వా? నేనేం తిననులే. నాకు ఫ్రూట్స్ అంటే ఇష్టం లేదు.
ఏదో స్మెల్ వస్తుంది. అయ్యో, ఏదో కాలుతుంది. నేను పాత సామాన్లు మాత్రమే కొంటానమ్మా. నేనమ్మేది కూడా అదే. నువ్వు నెల రోజులు ఇల్లు తిరిగి కొనే పాత సామాన్లు అమ్మితే ఎంతొస్తుందో అంతకు 4 రెట్లు నేను నీకిచ్చాను. ఇది దీపావళి పండక్కి నేను నీకిచ్చే గిఫ్ట్ అనుకో. ఈ పండగని నీ భార్య పిల్లలతో కలిసి ఘనంగా చేసుకో. అమ్మా, మీరమ్మిన సామాన్ల ఖరీదు మొత్తం 300. అక్క, అయ్యో అక్క, ఆగమని చెప్పు. అక్క ఆగకు, ఆగు. వెళ్ళిపోతున్నారంటే ఇంకా చాలా సామాన్ ఉంది. చిత్ర ఆగు. ఏమైందక్క? అమ్మాల్సింది నేను అమ్మేశాను. స్టోర్ రూమ్ లో సామాన్లు ఇంకా ఉన్నాయక్క. ఎలుకలు బల్లులు ఎక్కువైపోతున్నాయి, తీసేద్దాం. ఉండమనక్క. నువ్వు సరిగ్గా గమనించుండవు. ఇంట్లో పనికిరాని చెత్తనంతా అమ్మేశాను. ఇప్పుడు ఇంట్లో దీపావళి పండక్కి ఏ దుమ్ము ధూళి ఉండవు. నువ్వేంటయ్యా ఇంకా నిలబడ్డావు? బయలుదేరి వెళ్ళు. సరేనమ్మా. నువ్వు వెళ్ళి పూజకి ఏర్పాట్లు చూసుకో. నేను వస్తున్నాను. భాను నాతోనే సవాలు చేస్తుందా? ఇప్పుడు పూజ నా చేతుల మీదుగానే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ పండగ అయిపోయేదాకా భాను బందీగానే ఉంటుంది. ఎవడ్రా
చాలా ఆవేశంగా దిగినట్టున్నావు. ఇంకా నా దారికి అడ్డుగా రావాలనే అనుకుంటున్నావా?